ఆయన ఉపన్యాసం 1:15 1:15కి స్టార్ట్ చేసిన దాదాపు 3 అవర్స్ ఆలస్యమైన బ్రహ్మాండంగా జరిగింది. జనం రిసీవ్ చేసుకున్నారు. అంటే జగనన్న మీటింగ్స్ అంటే వాలంటీర్స్ మీటింగ్ కదా, అది వేరే. ఆయన ఎక్కడ సభ జరిగినా వాలంటీర్సు గ్రామ సచివాలయంతో ఆయన మీటింగ్ పెడతాడు. బాబు గారి మీటింగ్ అంటే జనం వస్తారు. అయితే మా కాకానికి ఈ నడుమ కంటి సమస్య వచ్చింది, కళ్ళు సరిగా కనపడటంలా. ఆయన కంటి ఆపరేషన్ చేయించుకోడు, ఆడు మనిషి లేడంటాడు, పిచ్చి పిచ్చి మాటలే. నాకు ₹1,00,00,000 ఎవరు ఇచ్చారంట. ఆ ₹1,00,00,000 ఇంట్లో లెక్క పెట్టలేక ఇబ్బంది పడుతున్నా. నీ కరోనా హౌస్లో లేటెస్ట్ మిషన్ వచ్చింది కదా, ఆయన కౌంటింగ్ మిషన్, అది ఇస్తే కొంచెం ఆ కోటి సరిగా ఉండాయా లేదా లెక్క పెట్టుకొని మళ్ళీ నీ కౌంటింగ్ మిషన్ నీకే ఇచ్చేస్తా మై డియర్ బ్రో. అది కాదయా, చంద్రబాబు నాయుడు ఏంది నువ్వు వ్యవసాయం మీద చర్చకి పిలిచేది? నీ ఊరు దాటి వ్యవసాయం ఈరోజుకి సమీక్ష చేసి ఏడ్చిందిలే. ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు ఏంది నువ్వు సమీక్షకి పిలిచేది? నీకు ఒక రైతు దగ్గర కూర్చొని సమాధానం చెప్పలేవు. వ్యవసాయ రంగాన్ని మోతేసినోడే నువ్వు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్, మూతబడింది నువ్వు వచ్చిన తర్వాత. నువ్వు ఎప్పుడైనా బయట జిల్లాకు పోయినావా? ఏదైనా రైతులను పరికలించావా? వరదలు వస్తే, కరువు వస్తే ఆర్బీకేలు రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయినాయి. ఆయన అంటే ఇత్తనాలు ఇస్తాయంట, ఎరువులు ఇచ్చాయంట. అందరికీ తెలుసు ఆ ఇత్తనాలు ఎరువుల గురించి ఎన్ని ఇబ్బందులు ఆ రైతులు పడుతుండారో. సో నేను ఒక మాట ఏంటంటే, డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి, మైక్రో న్యూట్రియంట్స్ దగ్గర నుంచి, మెకనైజేషన్ నుంచి మూతేసినోడివి నువ్వు. పట్టించేదానికి దిక్కులేదు నువ్వు వ్యవసాయ మంత్రి అయిన తర్వాత. ఇంకో మాట చెప్పావు, రైతు రథాలు ₹1,00,000 నేను ఎక్కువ వేయించాను, రైతు భరోసా కేంద్రాల్లో తక్కువ వస్తున్నాయి అన్నావు. నా చెవు కోసుకుంటా. అప్పుడు రైతు రథాలు, ఇప్పుడు ఆర్బీకేలో ఇచ్చే రేటు అంటే మీరు కొన్ని గ్రూపులకి ఇస్తున్నారు, అది కూడా నామినల్గా 75,000 నుంచి ఒక్కొక్క ట్రాక్టర్ మీద 1.5 లక్ష ఎక్స్ట్రా పెట్టి నువ్వు అమ్మిస్తున్నావు, నువ్వు దోచుకుంటున్నావు. చంద్రబాబు నాయుడు చర్చికి రావాలి నీకు. 2 ఏళ్ళు కల్తీ మద్యం కేసులో ఇరుక్కొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు, నారాయణ గారి కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు. ఫస్ట్ 2 ఇయర్స్ నువ్వు రాత్రి 10 అయితే నువ్వు ఎక్కడున్నావు? నారాయణ గారి ఆఫీసులో ఓఎస్డీ పెంచిలిటి దగ్గర కూర్చొని నీ బతుకది. నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా? అయ్యా నాయన, ఆయన అంట 10,000 ఓట్లు కూడా నాకు రావంట. నీకెందుకు అంత టెన్షను? నువ్వు ధైర్యంగా మనిషి ఫంక్ అయిపోతున్నావు, డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నావు. అది జనం చూసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు, జైలు జీవితం నీకు. నువ్వు కల్తీ మద్యంలో తప్పించుకోగలవా? నకిలీ పత్రాలు నేను పెట్టిన కేసులో తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. కంపల్సరీ నువ్వు జైలుకి పోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే, జనానికి ఇప్పటికే అర్థమైపోయింది, 3ఓసారి పొరపాటున సర్వేపల్లిలో కాకాని గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడు, గ్యారంటీగా అమ్మేస్తాడు. అది ఆఖరికి కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు శర్మ ఉండాలా ఒక రాజకీయ నాయకుడికి. ఇప్పుడు తమాషా ఏంటంటే, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు, కానీ కాకానికి వద్దండి దగ్గర వైసీపీ వాళ్ళే వైసీపీలో చేరుతున్నారు. మాకు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిస్తే పక్క రోజు ఆయన వైసీపీ వాళ్ళని వైసీపీలో చేర్చుకుంటాడు. ముతుకూరులో సబ్మిట్ 5,000 కుటుంబాలు చేరిపోయినాయి అంటాడు. నిన్న కృష్ణపట్నంలో 200 కుటుంబాలు అంటాడు. వాళ్ళు పేర్లు రాసే దిక్కు లేదు. నిన్న మేము రామదాస్ కంట్రీగా నాయుడుపాలెంలో 50 కుటుంబాలు చేరితే మీడియా ముందు పేర్లు అనౌన్స్ చేసాం. నువ్వు అనౌన్స్ చేయి పేర్లు. అది ఫైనల్గా నేను అనేది ఏంటంటే, నీకు దేనికి ఓట్లు వేయాలా చెప్పు. నువ్వు మంత్రి అయినావు, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఓట్ల గురించి మాట్లాడావు.
19 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టి 12,000కి అమ్మారు రైతులు. 20లో కరోనా సమయంలో 7,000కి అమ్ముకున్నారు. నువ్వు అప్పుడు కూడా కలెక్షన్ చేసావు రైతుల దగ్గర. 7,000, 8,000 పుట్టి 21, 22లో 13,000కి అమ్ముకున్నారు. ఇప్పుడు దేశంలో ఆహార కొరత వచ్చి కొంచెం రేటు పెరిగింది. నీ వల్ల ఏం తెల్లారింది? పక్కన తెలంగాణలో 1,60,00,000 టన్నులు ఒక సంవత్సరానికి ప్రొక్యూర్ చేస్తే ఈ నీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 50 లక్షలు 60 లక్షలు దాట్లే, 2 పంటలు కలిసి. అక్కడ 1,60,00,000 1,50,00,000 ప్రొక్యూర్మెంట్. ఇక్కడ చేతులు ఎత్తేసావు. నువ్వు వడ్ల గురించి మాట్లాడతావా? అయ్యా, నువ్వు వచ్చిన తర్వాత పుట్టి 860 కేజీలు, 1000 కేజీలు, 1050 కేజీలు. సిగ్గులే మాట్లాడేదానిక? సిగ్గులేదా అంట? భ్రష్టు పట్టించేసి ఆఖరణ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పుకోలేదు. ఏం చేశాడా? ఒక్క కండలేరు కింద 2014 నుంచి 19 లోపల ఫారెస్ట్ క్లియరెన్స్ చేసి 1,30,000 ఎకరాలు అడిషనల్ ఆయకట్టు తెచ్చాడు. 1,30,000. మీరు జరిగే సోమశిల హై లెవెల్ కెనాల్ కూడా ఆపేసేసినారు. మీరేం చేశారు? ఆల్తూర్పాడు రిజర్వాయర్ మూల పెట్టేశారు. మీరు వచ్చి నువ్వు వచ్చి సర్వేపల్లిలో డేగపూడి బండేపల్లి కెనాల్ మూల పెట్టేసావు. దక్షిణ కాలువ బ్యాలెన్స్ ఆపేసావు. మేం చేసాము ఏదైనా ఉంటే కండలేరు లిఫ్ట్ చేసినా, సోమశిల హై లెవెల్ కెనాల్ వర్క్ ప్రోగ్రెస్ చేసినా, ఆఖరికి నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్లో 70% ఎక్స్పెండిచర్ మాది. 70%. మాట్లాడేదానికి అర్హత ఉండాలి. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నోడివి. చంద్రబాబు నాయుడు నీతో చర్చికి రావాలా? జనం రాలేదా? కళ్ళు కనపడలేదా? ఇదిగో ఇదొక ఫోటో చూసుకో. కంటి ఆపరేషన్ చేయించుకో. కావాలంటే మేము హెల్ప్ చేస్తాం డాక్టర్తో మాట్లాడి. దేంట్లో చెప్పు, దేంట్లో నువ్వు వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ చెప్పు. కంట్రీలో ఫాస్ట్, 17-18 కంట్రీలో ఫాస్ట్. కృషి కర్మణ్ అవార్డ్ 5 కోట్లు రివార్డ్ నేను అగ్రికల్చర్ మినిస్టర్గా కేంద్రం ఇచ్చింది. మెకనైజేషన్ 650 కోట్లు నంబర్ 1. ఆఖరికి మెగా సీడ్ పార్క్ కర్నూలులో తంగడంచిలో మేము 600 ఎకరాలు పెట్టి 600 కోట్లతో శంకుస్థాపన చేసి మొదలు పెడితే మీరు వచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తారు. సర్వనాశనం చేశారు వ్యవసాయ శాఖని. సర్వనాశనం. 3rd ర్యాంక్ జనాభా ప్రాతిపదికలో అయితే ఫస్ట్ ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ వచ్చింది మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత. రైతులు, కౌలు రైతులు 2nd ప్లేస్ తమిళనాడు తర్వాత. జనాభా ప్రాతిపదికన ఇండియాలో ఫాస్ట్. సిగ్గుండాలి కదా? జాతీయ సగటు అప్పు 74,500 రైతు తల మీద ఉంటే ఇక్కడ 2,45,000 రైతు తల మీద అప్పు, సగటు అప్పు. సిగ్గుండబడలే? ఏంది నువ్వు సంపాదించింది? రైతులకి ఉరగబెట్టింది ఏంది చెప్పు? ఒక్కటి చెప్పు. ఒక పట్టీలనోడు నువ్వు వ్యవసాయ మంత్రివా? ఒక పట్ట తడిచిపోయేదా దాన్ని కప్పెట్టుకునే పట్ట, ఒక స్ప్రేయర్, ఒక నాగేలు, ఒక రోటివేటర్, ఒక కల్టివేటర్ ఈ లేనోడు నువ్వు ఒక మంత్రివా? మాట్లాడేటప్పుడు అర్హత ఉండాలి. చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు, చంద్రబాబుని సవాల్ చేస్తావా నువ్వు? నాతో చర్చకి రాననే సిగ్గుండబడలే? అందుకని నీ సంగతి నువ్వు చూసుకో. ఇప్పుడు నాకు 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావంట, అది జనం చూసుకుంటారు. నువ్వు మనిషి పాపం టెన్షన్లోకి వెళ్ళిపోతున్నావు. వద్దు, ఎటు జరగాలి అటు జరగద్ది. జనం, సర్వేపల్లి ప్రజలు ఒకవేళ పొరపాటున ఇతను 3వ సారి గెలిస్తే నియోజకవర్గాన్ని అమ్మేస్తాడు అనే పరిస్థితికి వచ్చినారు. అయితే ఒక్కటి చెప్తుండా, నువ్వు తప్పించుకోలేవు, నువ్వు జైలుకి పోవాల్సిందే. నకిలీ పత్రాలు, 1000 కోట్ల పత్రాలు, 4 దేశాల పత్రాలు నా కుటుంబం పెట్టావు. మా ముగ్గురివి, నేను, నా భార్య, నా కుమారుడివి. వీసాలు బోగస్ పెట్టావు.
బ్యాంక్ అకౌంట్లు పెట్టావు, ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టావు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెట్టావు. ఎక్కడ పోతావు నువ్వు? ఎక్కడ పోతావు? జైలుకి పోక తప్పదు, గుర్తుపెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోమ్మా బ్రో. మరీ అట్లా తిట్టపాకు. జనం చూసుకుంటారు నీ సంగతి, జనం చూసుకుంటారు. ఇప్పుడు వాటిలో నీ మీద సోషల్ మీడియాలో నువ్వు నన్ను తిడితే నాకు బాగుంది అడ్వాంటేజ్. తిడతా ఉండు. నువ్వు ఎంత తిడితే అంత నిన్ను రియాక్ట్ అవుతున్నారు. ఎలక్షన్ దాకా తిట్టు, నీ ఇష్టం. అది అసలు భారీ ల్యాండ్ స్కామ్ చేసినోడు నువ్వు. భారీ ల్యాండ్ స్కామ్ సిగ్గుండపడలే? ఏమి ఎత్తుకొని పైకా పోయేటప్పుడు? ఇప్పుడు అదెట్ట కంటైనర్ పోర్ట్ మూసేశారు కాబట్టి నీ స్పెషల్ కంటైనర్ని ఎత్తుకొని నువ్వు పైకి పోయేటప్పుడు. అదేమ్మా కంటైనర్ పోర్టు మూసేశారు, ఏనండి, మింగలేక కక్కలేక. ఎందుకు రేపో ఎల్లుండో అఖిలపక్షంతో కూడా వాళ్ళని కలుస్తున్నాం కదా, అప్పుడు చాలా వివరాలు మీకు చెప్తాం. మళ్ళీ డీవియేట్ కాకూడదు. ఏం లేదు, నిన్న సభ అంత బాగా జరిగింది. దానికి ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏందో పెద్ద చంద్రబాబు నాయుడు నువ్వు రా చర్చకి, నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు చేసి నీ గొప్పలు ఉన్నాయి కదా, కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, కోర్టు దొంగతనం, 4 ఎకరాల 70 సెంట్లు దళితుల భూమి కబ్జా, దాదాపు 280 అంకణాలు DDPC లేఅవుట్లో రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కబ్జా, అక్కడ ఒక దళితుడు చంపి ఏలాడదీసి ఆత్మహత్యను రాయించుకుంది పొదలకూరు పోలీస్ స్టేషన్లో, 2 ముస్లిమ్స్ని చంపేసింది, ఆ ఎస్ఐని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇటువంటి ఎన్నే నువ్వు నీ గొప్పలు చాలా ఉన్నాయి చెప్పుకునేదానికి. చంద్రబాబు పాపం చెప్పుకోలేకపోయాంట. నువ్వు బాగాలేదు అంటే చెప్తా ఎన్ని. వరదాపురం మూసేసుకున్నావుగా, చంద్రమోహన్ రెడ్డి దెబ్బ అంటే అబ్బా అని అరిసిన కేక పెట్టావు. నీ కాన్స్టిట్యున్సీలో వరదాపురం అబ్బా అన్నావు కదా, మూసేసుకున్నావు కదా, నా దెబ్బే కదా బ్రో. నీ ఊరి ప్రక్కన బ్రో. మరీ భయపడిపోకు, నన్ను చూసి కొంచెం ధైర్యంగా ఉండు ఎలక్షన్ అయిన దాకా. నువ్వు అంత సంపాదించి 2 ఇళ్ళు కట్టుకొని 1000 కోట్లు సంపాదించి నువ్వు అంత డల్ అయిపోతే చూడలేకున్నావు. అది మర్చిపోయినా. అసలు నువ్వు చంద్రబాబు ఏం చేశాడని అడుగుతున్నావు కానీ సోమశిల అప్రాన్ చేయించవా? ఆప్రాన్ను వ్యవసాయ మంత్రి నువ్వు, మా మంత్రి డ్యాన్స్ మాస్టర్, అదే డ్యాన్సర్ అంబటి, ఆయన సంబరాలు అంటాడు, నేనే సంబరాలు అని చెప్పాడు. ఆయనకు అరగంట టైం ఇప్పించి నువ్వు కూడా కూర్చొని ఆప్రాన్ మీద నిలబడండి. నువ్వు ఆయన ఒక అరగంట టైం ఏంటి, ఆయన అరగంట ఇమ్మను, నువ్వు గంట నిలబడండి. అది ఏదైనా ప్రమాదం జరిగితే ఘోరం అయ్యా. అరే ఎక్స్పర్ట్స్ కమిటీ ఆప్రాను ప్రమాదం అని చెప్తే దాన్ని చేయించలేనోడు నువ్వు ఒక వ్యవసాయ మంత్రివా? వ్యవసాయ మంత్రి నువ్వా? నీ కాన్స్టిట్యున్సీలో నేనొచ్చి 63 కోట్లు లిఫ్టు, దక్షిణ కాలువ 7 కోట్లు, ఇట్లా కోట్లు నీ దాంట్లో చేశా, నీ మండలంలో చేశా. ఇంతలా ఇన్ని ఎకరాలకి 146 TMCలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. అది 78, ఇది 68. ఆప్రాన్ దెబ్బతింటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎమర్జెన్సీగా చేయాలని ఇస్తే 20 కోట్లు బిల్లు అయితే కట్టలేక పెట్టేపాడు ఎత్తుకొని పోతే కలేజా ఉండాలయా. అసలు ఒక మంత్రి అనిపించుకో. 7 నుంచి దాటకుండా రోజు నన్ను తిట్టేదానికి నువ్వెందుకు మంత్రి? ఒక జిల్లా మంత్రివే. జిల్లాలో ప్రధానం సోమశిల రిజర్వాయర్, 146 TMCలు, 7 లక్షల చిల్లర ఎకరాలు నెల్లూరు జిల్లా దాని మీద ఆధారపడి ఉండేది. చిత్తూరులో 50,000 ఎకరాలు, తమిళనాడుకి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ 15 TMCలు. అది ఏదన్నా అయితే ఏం కావాలా? ఓకే.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.